వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారో చూద్దాం. పార్వతీదేవి తన ఒంటిపైన ఉన్నటువంటి ధూళితోని గణపతిని సృష్టించిందని, దానికి శివుడు ఉనికిని పోశాడని హిందూ పురాణాలు చెబుతున్నాయి. బాల్యంలో గణేశుని తన తల్లి స్నానానికి కాపలగా ఉండే డ్యూటీని అప్పగిస్తుంది. ఎవరిని లోపలికి అనుమతించవద్దని ఆదేశిస్తుంది. సాక్షాత్తు శివుడే లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు గణేశుడు అడ్డుపట్టడం జరుగుతుంది. కోపోద్రిక్తుడైనటువంటి శివుడు గణేశుని తలను నరకడం జరుగుతుంది. దీనికి పార్వతీదేవి చాలా బాధపడుతుంది. ఆమె తిరిగి గణపతిని బతికించమని ప్రాధేయపడుతుంది. బ్రహ్మదేవుడు ఏనుగులను తీసుకువచ్చి అతని శరీరానికి పెట్టి ప్రాణం పోస్తాడు. ఫలితంగా విలక్షణమైన రూపం గల దేవునిగా చిత్రీకరించబడి ఈ విలక్షణమైన రూపం గణేశుడి లక్షణంగా మారింది. ఇతని ప్రత్యేక రూపానికి ప్రజల మార్గాల నుంచి అడ్డంకులను తొలగించే విధంగా, అలాగే శ్రేయస్సును విజయాలను అందించే దేవునిగా ప్రసిద్ధి చెందడం జరిగింది. గణేష్ చతుర్థి అనే పండుగ గణేశుని పునర్జన్మను పురస్కరించుకొని మరియు ఆనందించడానికి ఒక మంచి మార్గం. ఇది ఆయనపై ఉన్నటువంటి అచంచలమైన భక్తిని వ్యక్తపరచడానికి, అలాగే అతని ఆశీస్సులు పొందడానికి ఒక మంచి మార్గంలా మరి గణేష్ చతుర్థి అనేది జరుపుకోవడం జరుగుతుంది. వ్యక్తులు తమ ప్రయాణాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి, అలాగే అధిగమించడానికి ఇది శక్తిని ఇవ్వడం జరుగుతుంది. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.